హలో అండి. మీలో ఎంతమంది సంక్రాంతి స్పెషల్స్ పిండి వంటలు ఇంట్లో చేసుకున్నారో ఒకసారి చెప్పేయండి. నేను గూడా చేశాను కజ్జికాయలు. చాలా ఈజీ ప్రాసెస్. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకిలా మిక్సీ జార్ అయితే తీసుకొని కప్పుడు పల్లీలు రోస్ట్ చేసుకున్నవి, ఇంకా కప్పు పుట్నాల పప్పు, ఇంకా 1 కప్ దాకా ఎండు కొబ్బరి, ఇంకా 2 ఇలాచీలు, 1 కప్ దాకా తురుముకున్న బెల్లం, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులైతే వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం. ఇంకిలా మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని 1 కప్ దాకా మైదా, పించ్ ఆఫ్ సాల్ట్, నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే యాడ్ చేశాను. ఈ ప్లేస్‌లో మీరు కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకిలా బాగా మిక్స్ చేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి పిండినైతే. ఇంకిలా చపాతీలాగా ఒత్తుకొని షేప్స్ కోసం నేను చిన్న బౌల్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా పిండంతా సైడ్‌కి తీసేయాలి. ఇంకిలా మనం షేప్‌గా కట్ చేసుకున్న కజ్జికాయ కోసం ఇలాగ చేతిలోకైతే తీసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం గదా! అదైతే 1 స్పూన్ దాకా పెట్టుకొని మధ్యలో సైడ్స్ మొత్తం సీల్ చేయాలి. ఆ స్టఫింగ్ బయటికి రాకుండా గట్టిగా ఒత్తుతూ. నా దగ్గర అయితే కజ్జికాయలు ఒత్తే అచ్చయితే లేదనమాట. నేనైతే చేత్తోనే చేస్తున్నాను. ఇది చేయటం సెకండ్ టైం అనమాట నేను. చాలా ఈజీ అయితే. నాకు రాదసలు చేయడం. కానీ నేర్చుకున్నా నేనంతకు నేనే ఇంట్రెస్ట్‌గా. కానీ అంటారు గదా పెద్దవాళ్ళు, ఏదన్నా తపనుంటే నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్‌గా, ఇష్టంగా ఉంటే అని జెప్పి. అలాగా నేనే నేర్చుకున్నాను ఈ కజ్జికాయలు చేయడము. ఇంకిలా ఎక్స్ట్రాగా ఉన్న పిండి ఎనకాల నుంచి ట్విస్ట్ చేసుకుంటూ వచ్చేయాలి లాస్ట్ దాకా. అప్పుడు లోపలున్న స్టఫింగ్ బయటికి రాదు, విరిగిపోదు. నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది కజ్జికాయలు. ఇంకిలా డీప్ ఫ్రై కోసం పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడు ఇలా కజ్జికాయలైతే ఏసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు.